నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి అంశాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి విశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 26/4/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, చైత్రమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:34, సూర్య సమయం సాయంత్రం 6:16, తిథి త్రయోదశి ఉదయం 8:27, చతుర్దశి రాత్రి తెల్లవారుజాము 4:49, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 6:27, రేవతి రాత్రి తెల్లవారుజాము 3:39, యోగాలు వైద్యుతి ఉదయం 8:42, విష్కంభ రాత్రి తెల్లవారుజాము 4:35, కరణం వణిజ ఉదయం 8:27, విష్టి సాయంత్రం 6:40, శకుని రాత్రి తెల్లవారుజామున 4:49, రాహుకాలం ఉదయం 8:44 నుంచి 10:20 వరకు, గుళికాలం ఉదయం 5:34 నుంచి 7:09 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:06 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:34 నుంచి 6:25 వరకు, అలాగే ఉదయం 6:25 నుంచి 7:15 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 1:31 నుంచి 2:56, వర్జం సాయంత్రం 5:03 నుంచి 6:28 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలో కూడా ఖర్చు, శ్రమ, అధిక బాధ్యతలు, అలాగే విశ్రాంతి తక్కువగా ఉండడం, వ్యక్తులతో కలిపి ఎక్కువగా శ్రమించి పనిచేయడం, దూర ప్రయాణాలకి, ఆకస్మిక ఖర్చులకి, అనవసర వ్యయాలకి, తద్వారా మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ఖర్చులు చేసేటప్పుడు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అలాగే మీలో నాయకత్వ లక్షణాలు, పౌరుషం అనేది చాలా అధికంగా ఉంటుంది. అలాగే ముఖ్యమైన దీర్ఘకాలిక అనారోగ్యాలకు వీళ్ళంతవరకు దూరంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వైరాగ్య భావనల్ని అధిగమించే విధంగా ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే శ్రమని అధిగమించడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ఇందులో గమనించుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా ఏదన్నా మీ యొక్క కుటుంబ సభ్యుల నిమిత్తం కానీ, తోబుట్టువుల కోసం కానీ ఏదైనా ఖర్చులు లాంటివి చేయడం, వారి కొరకు ఖర్చు పెట్టి వారికి ఏదైనా బహుమానాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా విజయం, అలాగే దాంట్లో పాటుగా వాళ్ళు దైవ సహకారం అనేది వీళ్ళకి అధికంగా లభిస్తుంది. అలాగే వ్యక్తుల సహకారం, మిత్రుల సహకారం, ఎదురు చూసిన విషయాల్లో వీళ్ళు పాల్గొనడం, ఆర్థిక సంబంధమైన లాభాలు అనేవి అధికంగా ఉండడం, అలాగే ఇతరులు ఎవరన్నా వీళ్ళకి మాట ఇస్తే ఆ మాట వాళ్ళు నెరవేర్చడం, దానివల్ల వీళ్ళకి ఆనందం కలగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. ముఖ్యంగా అది కుటుంబ సభ్యులతో కావచ్చు, వ్యక్తిగత విషయాలలో కావచ్చు. అలాగే దాంతోపాటుగా సంతానం, మీ యొక్క సృజనాత్మకత, మీ కుటుంబం, వీటితో పాటుగా మీరు ఎదురు చూసిన విషయాలలో ఆకస్మికంగా మీకు లాభదాయకంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అయినప్పటికీ కూడా అనుకోని బహుమానాలు మీరు అందుకోవడానికి దూర ప్రదేశాల నుంచి వ్యక్తుల యొక్క సహకారం, ఆర్థిక సహాయం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తెలుసుకుందాం. మృగశిర, ఆర్ద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి వృత్తి, కుటుంబం, ముఖ్యంగా గృహ వాతావరణం కానీ, గృహంలో వస్తువుల విషయంలో కానీ ఎక్కువ ఆలోచన చేస్తారు. గృహాన్ని అందంగా మరల్చుకోవడానికి, అలాగే ఇంటిని చక్కగా సర్దుకునే విధానంలో, కొత్త వస్తువులు కొనుగోలు కొరకు, అలాగే స్థిరాస్తుల మీద ఆలోచనలు, పెట్టుబడులు మొదలైన వాటి కోసం ఆలోచిస్తూ కొత్త విషయాలలో, అంటే ఏదైనా వృత్తికి సంబంధించిన అధిక బాధ్యతలు, శ్రమ ఉండడం బట్టి ఆకస్మికంగా వృత్తి మీద ఎక్కువ దృష్టి సారించే నేపథ్యంలో కుటుంబ విషయాలు ఈ రెండింటి మధ్య కొంత ఘర్షణ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం అంటే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం,
నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం, కొత్త వ్యక్తుల పరిచయాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన కొరకు ఆలోచనలు చేస్తారు. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు, ఎవరైనా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా స్త్రీల యొక్క సహకారం అనేది మీకు లభ్యం అవ్వడం అనేది, దానితో మీ యొక్క విద్య, ఆధ్యాత్మిక ఆలోచనలు అన్నీ కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయడం, విదేశీ ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేసేవారికి, విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు చేసేవారికి దానికి సంబంధించిన విషయాల్లో ఒక లైన్ దొరకడం, ఆ విషయంలో దానికి సంబంధించిన వ్యక్తులు, గురువులు, పెద్దల్ని కలిసి మాట్లాడడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా భావించవచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మకా, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ఎక్కువగా ఈ రోజున ఆకస్మిక ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేవారు, అలాగే దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా కొంత ఇది తీసుకోవాలి. సమయానికి అనుకోకుండా అయ్యే ఖర్చుల వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది కనుక వీలైనంతవరకు ఖర్చుల విషయంలోనూ, అలాగే దాంతోపాటుగా స్థిరాస్తులు కొనుగోలు కొరకు చేసే ఆలోచనలు, లేకపోతే ఉన్న స్థిరాస్తులను ఏదైనా తీసేద్దామా అన్న ఆలోచనలు, ఇలాంటి వాటితో కొంత స్థిరాస్తుల మీద, కొంత ఆరోగ్య సంబంధమైన విషయాల మీద మొదలైన వాటి మీద ఎక్కువ ఘర్షణతో ఆలోచనలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా సంతానం యొక్క విషయంలో కానీ, ఇష్టపడిన వ్యక్తులతో కానీ మాట పట్టింపులు, విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీళ్ళకి మంచి స్నేహ సంబంధాలు అనేవి బలపడతాయి. అలాగే భాగస్వామికి సంబంధించిన బంధువర్గంతో ఈ రోజున కలియడం, వారికి మీ యొక్క సలహా సంప్రదింపులు అందించడం, విదేశీ ప్రయాణాల కోసం ఎక్కువ ఆలోచించడం, జీవిత భాగస్వామితో కలిపి చక్కగా మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే వారికి అభివృద్ధి అనేది ఏర్పడడం, అంటే జీవిత భాగస్వామికి కానీ భాగస్వామి వ్యవహారాల మీద కొత్త వ్యక్తుల పరిచయాలు, ఆ పరిచయాలని ఎంతవరకు మనం నమ్మి ముందుకెళ్లాలా అని మీ యొక్క కుటుంబంలో దానికి సంబంధించిన తర్జన భర్జన లాంటివి పడడం, అలాగే వ్యసనపరులైన వ్యక్తులతో వీళ్ళంతవరకు దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ చిత్తా, స్వాతి, విశాఖ, ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు ఎక్కువ శాతం ఏదన్నా ఒకటి పట్టుబట్టి సాధించే విషయంలో కానీ, ఇతరుల మీద గెలుపొందడానికి కానీ, పోటీతత్వం కానీ, అలాగే ఏదన్నా ఆల్రెడీ ఉండే పెండింగ్ వర్క్ని కంప్లీట్ చేసేయడానికి ఎక్కువ శాతం శ్రమ పడతారు. అలాగే శ్రమకి తగిన ఫలితం కూడా లభిస్తుంది. మీ యొక్క వృత్తిలో మీ దగ్గర ఎవరన్నా పనిచేస్తున్నా, లేకపోతే మీరేదైనా కొత్త వృత్తుల కొరకు ప్రయత్నం చేసినా దేంట్లోనైనా విజయం అనేది మీకు లభిస్తుంది. అయినప్పటికీ కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, కుటుంబంలో ఉండే వ్యక్తులతో కానీ వీలైనంతవరకు భేదాభిప్రాయాలు రాకుండా, వాళ్ళ ఆలోచనకి మీ ఆలోచనకి పొసక్కపోయినా వీలైనంతవరకు జాగ్రత్తగా మౌనం వహిస్తూ ముందుకు వెళ్ళాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఆలోచించాలి. కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, వీరికి ఈ రోజున లాభపరమైన ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా ఆలోచనలని లాభం మీద కొంత విముఖత మొదలైన ఉండడం బట్టి ఆశించిన స్థాయిలో వచ్చిన లాభాలని కూడా ఉపయోగించుకోవడం మీద మనసు లేకపోవడం, ఆత్మీయులు, స్నేహితులు మొదలైన వారు కలవడం, వారితో కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక గెట్ టుగెదర్ లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం, ఉపాసనా బలం పెంచుకునే విధంగా ఆలోచనలు చేయడం, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నా, ఎక్కువ శాతం ఏదైనా లాటరీలు, పెట్టుబడులు, తర్వాత వాటితో పాటుగా కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదైనా చిట్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో కొంత వీలైనంత తగిన విధంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటే ఏ విషయంలోనైనా పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం అయితే కనబడుతుంది. ధనస్సు రాశి.
ధనుసు రాశి వారికి ఎలా ఉందండి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ తెలియని అసంతృప్తి, మానసిక ఘర్షణ అనేవి అధికంగా ఉంటాయి. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు అభివృద్ధికరంగా ఉంటుంది. వైద్య విద్య కొరకు ప్రయత్నం చేసేవారు ఆ విషయంలో ఎక్కువ కృషి చేస్తూ ముందుకు పెడతారు. అలాగే దాంతోపాటుగా నూతన వాహనాల కొనుగోలు కొరకు కానీ, పెట్టుబడుల కొరకు కానీ కుటుంబ సభ్యులతో సంప్రదిస్తారు. అలాగే దాంతోపాటుగా గృహాలకి సంబంధించిన విషయాల్లో కొత్త గృహాలకి అడ్వాన్స్ ఇవ్వాలా, లేకపోతే ఉన్న గృహాన్ని మనం ఏదన్నా దానికి సంబంధించి రిపేర్లు చేయించాలా అన్న విధానాలు, వాహనానికి సంబంధించి కూడా అదే రకమైన విషయాలు మొదలైన వాటన్నిటి గురించి కూడా ఈ రోజున కొంచెం తర్జన భర్జన పడ్డాం. అటు పక్కన సంతాన సంబంధమైన విద్యా విషయాలను, ఇటు పక్కన మీ వృత్తికి సంబంధించిన విషయాలు, అలాగే గృహ వాతావరణంలో ఏదన్నా అమెండ్మెంట్స్ అంటే ఏదన్నా వాతావరణ రీత్యా స్థిరాస్తుల్ని పెంచుకోవాలా, ఉన్న వాటిని ఏం చేయాలని ఈ రకమైన తర్జన భర్జనలన్నీ కూడా గృహంలో తల్లితో కలిపి మాట్లాడడానికి కూడా ఆస్కారం అనేది ఉంది. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. ఈ మకర రాశిలో మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ మకరం వాళ్ళకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా బాగుంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత విద్య కొరకు ఆలోచిస్తారు. సంతానం అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినడానికి ఆస్కారం ఉంటుంది. మీ కృషి మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఎవరి సహాయ సహకారాలు లేకపోయినా అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. మీ కృషిశీలత పెరుగుతూ మీరు ముందుకు పెడుతూ ఇతరుల మీద ఆధారపడకుండా ఎలాగైనా సరే అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మాటలతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేవారు తగిన శ్రద్ధ చూపించాలి. మానసిక ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర వ్యయాలకి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ఎవరితో కానీ మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. మాటల వల్ల తొందరగా ఇతరులు మళ్ళీ మీ మనసులో ఆ భావం లేకపోయినప్పటికీ ఇతరులు వేరే రకంగా అపార్థం చేసుకునే అవకాశం ఉన్న రీత్యా ఆర్థిక, ఆహార్య అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాలు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇతరులతో ఇబ్బంది లేకుండా ముందుకెడతారు. మీనరాశి. అమ్మ చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మీనరాశిలో మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీరికి సాంఘిక సంబంధాలు బాగుంటాయి. మైత్రి సంబంధాలు బలపడతాయి. నూతన ఆలోచనలు వస్తాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. వ్యక్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు. వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఇతరులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు, మోసం చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి కనుక వాటిని అధిగమించే నేపథ్యంలో కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. అమ్మ మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా ఆచరించవలసిన పరిహారం ఏదైనా ఉంది అంటే అందరూ కూడా ఈ రోజున గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి దీపారాధన, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, అలాగే వెంకటేశ్వర వజ్ర కవచం లాంటివి ఏదైనా సరే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ చేసుకోలేకపోయినా విన్నా కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు సందర్శించడం కూడా చాలా చక్కగా ఉంటుంది. వీటికి కూడా అవకాశం లేదు అనుకుంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్నా కూడా దేనికైనా సరే శ్రద్ధ, భక్తి అనేవి చాలా ముఖ్యం కనుక ఆధ్యాత్మిక ఆలోచనల వల్ల అసంతృప్తిని అధిగమించవచ్చు. అలాగే మానసికంగా ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించినా ఇవి చేసినా అది మంచి ఫలితాలనే ఇస్తుంది. అలాగే ప్రధాన చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక ఇదంతా కూడా జనరలైజేషన్ చేసి చెప్పినవి కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటున్నప్పుడు నడుస్తున్న దశలో అంతర్దశలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే దాన్ని తగిన విధంగా పరిహారాలు పాటిస్తూ ముందుకు వెడుతూ ఉంటారు కనుక ఇది గోచారీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు ఏదైనా ఉంటే దానికి తగిన పరిహారాలు శ్లోకాల రూపంలో కానీ ఏదైనా దైవాన్ని సందర్శించడంలో కానీ లేకపోతే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో కానీ ఏదైనా చేసినట్లయితే ఎదురవుతున్న చిన్న సమస్యలను అధిగమించడం అనేది సులభంగా ఉంటుందన్నది మనం ఇక్కడ గమనించాలి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం మరొక నెంబరు
ఎనిమిదో నెంబర్ని గురించి తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏ నెలలో అయినా సరే 8, అలాగే 17, 26లో పుట్టిన వ్యక్తులందరూ కూడా 8వ నెంబర్ వ్యక్తుల కిందకు వస్తారు. కాబట్టి ఈ వ్యక్తుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క బలం ఏదైనా, వాళ్ళ యొక్క బలహీనత ఏదైనా ఉందా అన్న విషయాలు చాలా ఉన్న సమయం ప్రకారం కొంతవరకు చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంటే ఇది క్యారెక్టరైజేషన్, జనరలైజేషన్ చేసి చెప్తున్నది కాబట్టి ఇది మామూలుగా క్యారెక్టరిస్టిక్స్ తప్ప దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయన్నది మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అది కూడా కామన్గా అంటే జనరల్గా చెప్తున్న విషయం, ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నది కాదు కనుక అది మనం గమనించుకుందాం. ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఈ 8వ తారీఖు 8 కాంబినేషన్ 8, 17, 26లో పుట్టిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఇతరులని ఆజ్ఞాపించే శక్తి అనేది వీళ్ళలో ఒక స్పెషల్గా మనం చెప్తాం. అంటే దేనైనా సరే వీళ్ళు కమాండింగ్ నేచర్ అనేది వీళ్ళల్లో ఒకటి మనం ప్రత్యేకంగా చూస్తాం. అంటే అన్నీ నేర్చి సూక్ష్మ బుద్ధి వివేకాలు అన్నీ ఉంటాయి వీళ్ళల్లో. ఉండడమే కాకుండా ఎప్పుడు థింకింగ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండడం, ఇతరులను ఆజ్ఞాపించటం, అలాగే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండడం అనేవన్నీ కూడా దీంట్లో మనం చెప్పచ్చు. అలాగే వీళ్ళకి ఏంటంటే ఇంకా అన్నిటినీ పరిశీలించే స్వభావం అనేది ఎక్కువ, అంటే ప్రతిదాన్ని కూడా డీప్గా వీళ్ళు పరిశీలిస్తారు. ఏ రంగంలో కాలు పెట్టినా కూడా వాళ్ళ యొక్క ఆధిక్యతని వాళ్ళు ప్రదర్శిస్తారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఆధిక్యతను చాటుకుంటారు. అలాగే మిగిలిన వాళ్ళలాగా అంత ఈజీగా వీళ్ళకి సులభంగా విజయాలు అనేవి రావు. చాలా కష్టపడితే తప్ప వీళ్ళకి తీవ్ర కృషి ఫలితంగా వీళ్ళకి విజయం అనేది సాధిస్తారు తప్ప వీళ్ళకి ఏది కూడా అంత ఈజీ వేలో పాపం వచ్చేసే అవకాశం ఉండదు. అయితే వీళ్ళు ఏదైనా సరే చాలా గట్టిగా కృషి చేస్తే మాత్రం చాలా అత్యద్భుతమైన కార్యక్రమాలు అందరికంటే కూడా బాగా సాధించగలిగిన నేర్పు అనేది వీళ్ళల్లో ఉంటుంది. అంటే ఆలోచిస్తున్నట్టు కనబడ్డా అది ఒక ప్రణాళికను వేసుకుంటూ వాళ్ళు ముందుకు పెడతారు. నిరంతరం కృషి చేస్తారు ఏదైనా విషయం వస్తే. అంటే నిరంతర కృషిశీలత అనేది వీళ్ళల్లో మనం ప్రత్యేకంగా గమనించే విషయం. ఎప్పుడు సమస్యలు అనేవి ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఆ సమస్యలతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ సమస్యలు ఉంటాయి. పెద్ద పెద్ద పదవులు నిర్వహిస్తున్నా కూడా వీళ్ళకి చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నా కూడా వీళ్ళకి ఎక్కువగా బాధ్యతలు అనేవి ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి అందరికంటే కూడా బాధ్యతల విషయంలో ఎక్కువ ఉంటాయి. తరచుగా మనసులో ఆందోళనలు అనేవి ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. మెంటల్గా ఎక్కువ ఆందోళనలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ప్రతిభకు తగినంత ఫలితాలు రావట్లేదని కొన్ని సందర్భాల్లో దుఃఖం కలుగుతూ ఉంటుంది. వీళ్ళకంటే వీళ్ళు చాలా ప్రతిభావంతులు, కానీ వీళ్ళకి వెంటనే ఇమీడియట్గా సక్సెస్ అనేది రావడంలో కొంత లేట్ అవుతుంటుంది కాబట్టి కొంత ఇదవుతుంది. వీళ్ళలో కొందరు హేతువాదంగా తర్వాత తర్కంగా మాట్లాడుతూ ఉండడం బట్టి ఏమవుతుందంటే కొంతమంది ఫ్రెండ్స్ వీళ్ళకి దూరం అయిపోతూ ఉంటారు. అంటే ఏంటి వీళ్ళు ఇలాగా లాజికల్గా మాట్లాడుతున్నారనా, లేకపోతే హేతువాదంగా ఏంటి వీళ్ళంతా కూడా ఒకటి దానికి ఇలా మాట్లాడుతున్నారని వీళ్ళు ఒంటరిగా ఉండి కూడా సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోగలరు. ఎవరిని తొందరగా నమ్మరు. వీళ్ళకు ఉండే స్పెషల్ క్వాలిటీ ఏంటంటే తొందరగా ఎవరిని నమ్మరు, ఒంటరిగా ఉండి కూడా వాళ్ళ సమస్యలను వాళ్ళు సాధించుకోగలరు. వీళ్ళు ఈ రకంగా తర్కంగా మాట్లాడడం వల్ల స్నేహితులు అనేవాళ్ళు దూరంగా ఉంటారు. అయితే వీళ్ళకి ఏంటంటే మంచి చెడు రెండింటిని ఈజీగా వీళ్ళు బేరీజ్ వేస్తారు. అంటే రెండిట్లో ఏది మంచి ఏది చెడు, అవతల వ్యక్తి ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎంతవరకు మనకి ఇది చేయగలరు అన్న విషయాన్ని వీళ్ళకి ఎక్కువ ఆలోచించగలరు. వీళ్ళకి మాటల్లోనూ చేతల్లోనూ తీవ్రత ఖచ్చితమైన ధోరణి ఉంటుంది. ఏ విషయంలోనూ ఖచ్చితంగా ఉంటారు వీళ్ళు. అలాగే చూసే వీళ్ళకి దయాదాక్షిణ్యాలు లేవేంటని కనిపిస్తారు కానీ కాదు. వీళ్ళకి అన్నిటినీ అబ్జర్వ్ చేస్తారు. ఎవరికి సహకరించాలో వాళ్ళకి సహకరించాలనుకుంటారు. కానీ ఏంటంటే వాళ్ళ అర్హతకు మించి ఆశించడం వల్ల కూడా కొన్నిసార్లు లైఫ్లో అది ఆశించడం వల్ల దానికోసం ఎక్కువ కష్టపడడం అనేది కూడా వీళ్ళల్లో ఉంటుంది. ఇతరులు ఎవరన్నా బాధపడుతుంటే తొందరగా వీళ్ళు చలించిపోతారు. అంటే ఎవరన్నా బాధపడితే వీళ్ళు ఏం చేయగలిగినా చేయలేకపోయినా వాళ్ళకి ఏదో చేయాలని ఆలోచిస్తారు. అన్ని రకాల కళల్ని అభ్యాసం చేస్తారు. ఒంటరిగానే ఏ పనైనా సాధించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ప్రేమ దయ అనేవి అధికంగా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటంటే అవినీతి అక్రమాలు ఏదైనా ఉంటే వాటిని పారద్రోలాలను చూస్తారు. తప్పు ఎవరు చేసినా వాళ్ళని ప్రశ్నించడానికి వెనకాడరు. అన్ని రకాల శాస్త్రాలు కళలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దైవభక్తి ఉంటుంది, గణితం మీద ఇష్టం ఉంటుంది, దైవం తత్వం జ్యోతిష శాస్త్రం అన్నిటి మీద పరిజ్ఞానం ఉండాలని ప్రయత్నం చేస్తారు. సినీ నటులు నాట్యకారులు మొదలైన వాళ్ళు వీళ్ళల్లో ఉంటారు. శాస్త్రజ్ఞులు సైనికులు తర్వాత దాంతోపాటు శస్త్రచికిత్స నిపుణులు కంప్యూటర్ ఇంజనీరింగ్ అన్ని రకాల వాటిలోనూ వీళ్ళని చూడొచ్చు. వీళ్ళకేంటంటే కొందరు ఆధిక్యత ఉండేవాళ్ళు ఉంటారు, కొందరేమో సేవకులుగా ఉంటారు. మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది వీళ్ళలో. ఒకళ్ళేమో అలా ఉంటారు, ఒకళ్ళు ఉంటారు. అలాగే వీళ్ళు ఏంటంటే ఎంత పెద్ద సమస్యల లోపలికి వెళ్ళిపోయినా చాలా తొందరగా బయటపడతారు. చాలా శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది వీళ్ళకి. బాధ్యతలు బరువులు ఎక్కువ మోస్తూ ఉంటారు.
రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు, ప్రతి విషయంలో సమదృష్టి కలిగి ఉంటారు, అలాగే స్థిర స్వభావంతో ప్రవర్తిస్తూ ఉంటారు, శారీరక బలం కంటే మానసిక బలంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, జన సమూహంలో ఉండకుండా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళ జీవితంలో అనుకోని సంఘటనలు చాలా ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి. అంటే వీళ్ళు ప్లాన్గా పెట్టుకున్న ఆ ప్రకారం వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. తొందరగా ఇతరులతో కలిసిపోవడానికి అంతగా ఇష్టపడరు. అలాగే ఇంకొకటి ఏంటంటే అసాధ్యంగా ఉండే కార్యక్రమాలను ఆచరిస్తారు. దైవం మీద, పెద్దల మీద విపరీతమైన విశ్వాసం, నమ్మకం, గౌరవం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే దీంట్లోనే ఒకవేళ నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే బలహీనతలను కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఉన్న వాటిల్లో కూడా ఏంటంటే చిన్నప్పుడు వీళ్ళు అవిశ్రాంత కృషి అనేది ఎక్కువ చేస్తారు, న్యాయమైన గుణత్వం కలిగి ఉంటారు, అలాగే ఉన్నత విజయాల్ని లక్ష్యంగా పెట్టుకొని సాధిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీళ్ళకి ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత జెలసీ పర్సన్గా వీళ్ళు అవ్వడం అనేది వీళ్ళలో ఒక బలహీనతగా మనం చూడొచ్చు. అయితే వీళ్ళు ఏంటంటే అన్నీ కూడా వీళ్ళు అనుకున్నట్టుగానే ఉన్నట్టుగా ఉంటుంది ప్రపంచం అనుకోవడం అనేది సాధారణంగా తక్కువ కనుక వీళ్ళ యొక్క బలహీనతల్లో ఏంటంటే కోపం, పగ, ద్వేషం, మూర్ఖత్వం అలాంటివి కూడా కొన్ని ఏర్పడతాయి. ఎప్పుడు ఈ యొక్క ఆధిక్యత తగ్గినప్పుడు, బలహీనత ఉన్నప్పుడు, పైకి మంచివాళ్ళుగా కనబడుతున్నా కూడా లోపల కొంత జెలసీ టెంపర్మెంట్ లాంటివి ఇవన్నీ కూడా నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్. ఎప్పుడు బలం లేకుండా ఉన్నప్పుడు అలా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ వాళ్ళ యొక్క దర్పాన్ని ప్రదర్శించాలని కోరుకుంటారు. ఆ రకమైన లక్షణాలు ఉంటాయి. అదే ప్లస్గా ఉన్నప్పుడు ఏంటంటే పెద్దల్ని గౌరవించడం, పెద్దలు చెప్పిన విధానంలో వెళ్ళడం, విశ్వాసంగా ముందుకు వెళ్ళడం, దయాదాక్షిణ్యాలు కలిగి ఉండడం, ఇతరులకు సహకరించడానికి ప్రయత్నం చేయడం, ఇతరుల యొక్క బాధను చూసి చెలించిపోవడం, నిరంతరం కృషి వలరుగా ఉండడం, తర్వాత అతి కష్టం మీద అనుకున్నవి సాధించడం, అవి ప్లస్ పాయింట్స్ అయితే అంటే అది బాగున్నప్పుడు, అంటే బలం ఉన్నప్పుడు 8, 17, 26లో బలం ఉన్నప్పుడు ఆ రకంగా ఉంటారు. బలం తగ్గినప్పుడు అంటే నెగిటివ్ టెంపర్మెంట్లో కనుక చూసినట్లయితే అదే విషయంలో కొంచెం వాళ్ళకి జెలసీ టెంపర్మెంట్లో ఉండడం ఇలాంటివి ఉంటాయి. వాటిని ఈజీగా అధిగమించవచ్చు. కాబట్టి ఉన్న సమయం తక్కువగా ఉన్నంతలో మనం నమస్కారం వీక్షించారు కదండి. ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. నమస్కారం.